అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇడ్లీ, దోశ, వడలోకి చట్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ చట్నీ కోసం ఒక గ్లాసు పుట్నాల పప్పు తీసుకోవాలి. అదేవిధంగా ఒక గ్లాసు పల్లీలు తీసుకోండి. వీటిల్లోకి 6 లేదా 8 వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్ కొలతలతోని కరెక్ట్ క్వాంటిటీతో మీరు చట్నీ ప్రిపేర్ చేస్తే టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుంది. ఈ విధంగా మీరు పల్లీలు, పుట్నాలు, పచ్చిమిర్చి తీసుకోండి. ఇప్పుడు మనం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకోండి. ఆ కడాయిలో కొంచెం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేలా మంట హైలో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత మంట మీడియంలో పెట్టేసి మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి వేసాక మూత వేసుకోండి, లేకపోతే మొత్తం మీద పడిపోతుంది. కాబట్టి మూత వేసుకొని మంట మీడియంలో ఉంచి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోండి. మీకు పచ్చిమిర్చి పూర్తిగా ఫ్రై అయిపోయాయి. ఇవి వేరొక బౌల్లోకి తీసుకోండి. పచ్చిమిర్చి వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. అదేవిధంగా పుట్నాలు కూడా వేసేసుకొని ఈ పల్లీలు వేసుకున్న తర్వాత మంట మీడియంలో ఉంచి ఒక 1 మినిట్ వరకు ముందుగా పల్లీలు ఫ్రై చేసుకోండి. పల్లీలు వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఒక మంట మీడియంలో ఉంచేసి కొంత సమయం ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనకు ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక మనం ముందుగా తీసుకున్న పుట్నాల పప్పు వేసేసుకోవాలి. పుట్నాల పప్పు కూడా అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మంట పూర్తిగా తగ్గించి పుట్నాల పప్పును అండ్ పల్లీలను ఫ్రై చేసుకోండి. ఎందుకు అంటే మనకు పుట్నాల పప్పు అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. కాబట్టి అలా కలుపుతూ పుట్నాల పప్పుని, పల్లీలను ఫ్రై చేసుకోండి. ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మీరు ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇడ్లీకైనా, దోశకైనా, వడకైనా చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఓకే, మనకు పల్లీలు అండ్ పుట్నాలు 2 ఫ్రై అయిపోయాయి. ఇవి వేరొక బౌల్లోకి వేసేసుకోండి. మొత్తం మిశ్రమాన్ని తీసేసుకొని వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, పల్లీలు అండ్ పుట్నాలు, పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయ్యాయి. ఇవి ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మీరు మీడియం సైజు మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లోకి పుట్నాలు అండ్ దీంట్లోకి పుట్నాలు అండ్ పల్లీలు వేసేసుకోండి. మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఓకే, మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మీరు గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోండి.
ఈ విధంగా ఒక రౌండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు తగిన వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఓకే, మనకు పల్లీలు పుట్నాలతోనే ఈ చట్నీ రెడీ. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకుందాం. మీరు ఈ చట్నీ అంతా వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చట్నీని మనం పోపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. మనకు పోపు రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పోపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రేక్ఫాస్ట్ చట్నీలోకి వేసుకుందాం. అంతే మనకు వేడి బ్రేక్ఫాస్ట్ చట్నీ రెడీ. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.